చికెన్ బాగుందని తినాలి అనుకున్నారో ఇక అంతే సంగతులు. ఈ రోజు ఫిష్ మా డిష్ అని సంబరపడిపోయారు. మీరు ఫినిష్ అయిపోయినట్లే. సీ ఫుడ్ ఎంచక్కా లాగించాలి అనుకుంటే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే. విశాఖలో హోటళ్లు జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. బిల్లులు భారీ మొత్తంలో వసూలు చేస్తూ నాసిరకం తిండి పెడుతున్నాయి. వెజ్ నాన్ వెజ్ అనే తేడా లేనేలేదు. రెస్టారెంట్ ఏదైనా క్వాలిటీ లేని ఫుడ్ సర్వ్ చేస్తూ జనానికి రోగాలను అంటగడుతున్నాయి. అసలు హోటళ్లలో అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఏం తేలింది? లెట్స్ వాచ్. విశాఖలోని రెస్టారెంట్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫుడ్ క్వాలిటీని పాటించడం లేదు. నాసిరకం ఆహార పదార్థాలను కస్టమర్లకు అందించడంపై వరుసగా ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై అధికార యంత్రాంగం కదిలిందే. నగరంలోని రెస్టారెంట్లు, హోటల్స్ లో తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అధికారులు. 50 హోటళ్లు, రెస్టారెంట్లపై 20 టీంలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో అధికారులు సైతం షాక్ కి గురయ్యారు. వేలకు వేలు డబ్బులు తీసుకుంటున్న ఫ్యామిలీ రెస్టారెంట్లు ప్రజలను బురడీ కొట్టిస్తున్నాయి. కుటుంబ సమేతంగా భోజనం కోసం వెళ్తే నాసిరకం పదార్థాలు వండి వడ్డిస్తున్నారు. డైనింగ్ టేబుల్స్ నీట్ గా ఉన్నా కిచెన్లు మాత్రం మురికి కూపంగా కనిపిస్తున్నాయి. లోపల గుట్టు బయటపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్వాహకులు. సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశానుసారం ప్లస్ లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారి ఆదేశాను 20 టీములు ఫామ్ చేయడం జరిగింది. 20 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ఒక 6 సూపర్వైజర్ ఆఫీసర్స్, 20 టీములు లీగల్ మెట్రాలజీ, 4 డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో 20 టీములు హోటల్స్ తనిఖీ చేయడం జరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కంప్లైంట్స్ ఏదైతే వస్తున్నాయో స్టైల్ ఫుడ్ సప్లై చేస్తున్నారంటారు. ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇవాళే కాదు, ఈ దాడులు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. ఎందుకంటే విశాఖపట్నం ముఖ్యపట్నం కాబట్టి, టూరిజం ప్లేస్ కాబట్టి రోజుల తరబడి నిల్వ ఉన్న ఫుడ్ ను మళ్లీ వేడి చేసి వచ్చిన కస్టమర్లకు అందిస్తున్నారు. అలాంటి ఫుడ్ తిన్నవాళ్లు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి ఆహారం తింటే హాస్పిటళ్ల చుట్టూ తిరిగినా తగ్గని హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు అధికారులు. క్యాన్సర్, లివర్, గ్యాస్ సమస్యతో పాటు జీర్ణ వ్యవస్థపైన ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. శుచి, శుభ్రత లేని హోటళ్లలో తిండి తింటే అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టేనని చెబుతున్నారు. మా డిపార్ట్మెంట్ పరంగా మేము వాళ్ళ నియమ నిబంధనల ప్రకారము వెరిఫై చేసి సర్టిఫై చేసినటువంటి వేయింగ్ స్కేల్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. కిచెన్లో కానీ, కౌంటర్లో కానీ. అలాంటి స్కేల్స్ లేని చోట మేము ఐడెంటిఫై చేస్తా ఉన్నాం. ఈ హోటల్లో 2 స్కేల్స్ ఉన్నాయి, అవి వెరిఫై చేసి స్టాంప్ చేయలేదు కాబట్టి ఆ 2 కేసెస్, వాటి మీద కేసెస్ రిజిస్టర్ చేసి మేము అది సీజ్ చేయడం జరిగింది. అలాగే టేక్ అవే కౌంటర్లో కూడా వాటర్ బాటిల్స్ కానీ, కోక్ బాటిల్స్ కానీ ఎక్సెస్ కనుక అమ్ముతుంటే గనక, ఎంఆర్పీ కంటే ఎక్సెస్ అమ్ముతుంటే గనక కేసెస్ రాస్తాము. మొత్తానికి కనీస నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు.